హాయ్, నేను మీ బాలు కాయితీ సిరిసిల్ల బలగం టీవీ మార్నింగ్ న్యూస్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు పత్రికల్లో ప్రధాన వార్తలు ఏంటో చూద్దాం మిత్రులారా. ఈ బలగం టీవీ డిజిటల్ వచ్చేసి భారీ సైబర్ క్రైమ్ నెట్వర్క్ ఛేదింపు, 16 రాష్ట్రాల్లో 104 మంది నిందితులు అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో మ్యూల్ అకౌంట్ హోల్డర్లు, అకౌంట్ సరఫరాదారులు, బ్యాంకు అధికారులు. దేశవ్యాప్తంగా 1055 సైబర్ క్రైమ్ కేసుల్లో సంబంధం, సుమారు 127 కోట్లు దోషేసిన గ్యాంగు. ఈ గ్యాంగును వచ్చేసి నగరంలోని సైబర్ నేరాలలో కట్టడిలో భాగంగా చర్యల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలు ప్రాంతాల్లో సమన్వయంతో దాడులు నిర్వహించారు. నగర సిపి విసి సజ్జనర్ సిసిఎస్ పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. ఆపరేషన్ ఆక్టోపస్ అనే ఈ ఆపరేషన్ సరికొత్తగా రూపొందించారు. నగర సిపి ఆదేశాలతో డీసీపీ సైబర్ క్రైమ్స్ వి అరవింద్ బాబు నేతృత్వంలో ఇది ఏకకాలంలో దాడులు నిర్వహించి 104 మందిని అరెస్ట్ చేశారు. ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో హైదరాబాద్ పోలీసులు అద్భుతమైన ఒక ఆపరేషన్ నిర్వహించి దగ్గర ఒక 127 కోట్లు దోచేసిన ఒక దొంగలను, ఒక సైబర్ క్రైమ్ నేరగాళ్లను పట్టుకున్నట్టు ఒక వార్త వచ్చింది మిత్రులారా. హైదరాబాద్ పోలీసుకు హ్యాట్సాప్. అలాగే 4 మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు. డీజీపీ బి శివధర్ రెడ్డి సమక్షంలో 90 లక్షల రివార్డు చెక్కును ఈయనకు అందజేశారట. తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి సమక్షంలో మావోయిస్టు అగ్రనేతలు 4 మంగళవారం లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో పోలిట్ బ్యూరో సభ్యుడు తిప్పరి తిరుపతి, సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి ఉన్నారు. వీరంతా దశాబ్దాలు అండర్గ్రౌండ్లో కొనసాగుతున్న అగ్రనేతలని పోలీసులు తెలిపారు. తిప్పరి తిరుపతి 44 సంవత్సరాలు, రాజిరెడ్డి 46 సంవత్సరాలు, బడే చొక్కారావు 22 సంవత్సరాలు, నూనె నరసింహారెడ్డి 36 సంవత్సరాలు భూగర్భ జీవితం గడిపినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిపై ప్రభుత్వం ప్రకటించిన నగదు బహుమతులు కూడా ఉన్నాయి, రివార్డ్స్ అన్నట్టు. తిరుపతిపై 20 లక్షల, రాజిరెడ్డిపై 20 లక్షలు, 25 లక్షలు, చొక్కారావుపై 20, నరసింహారెడ్డిపై 20, మొత్తం 90 లక్షలు అర్హత. ఈ మొత్తం రివార్డు వీళ్ళకి అందజేసినట్టు డీజీపీ చెప్పారు మిత్రులారా. రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీపై ధ్యాస లేదు, హెల్త్ సిటీపై లేదు. దేవాదుల ప్రాజెక్టు కాంగ్రెస్ సర్కార్ ఆగమాగం చేస్తుంది. కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని అక్కస్తోనే వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను కావాలని అత్తనాడక సాగిస్తున్నారు. వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రారంభించకపోతే వరంగల్ గడ్డపై నిరాహార దీక్ష. దమ్ముంటే అసెంబ్లీలో మైకులు కట్ చేయకుండా, కెమెరాలు తిప్పకుండా సాగునీటి ప్రాజెక్టులకు చర్చకు రావాలని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు గారు వరంగల్లో ఒకటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బీఆర్ఎస్ హామీలో ప్రారంభిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నత్తనడకన కొనసాగుతుంది. ఈ ఫ్యూచర్ సిటీ మీద హెల్త్ సిటీ ధ్యాస లేదని రేవంత్ రెడ్డి గారిని విమర్శించినట్టు ఒక వార్త మిత్రులారా. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ అరాచకాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైల్లో, ఆదిలాబాద్ జైల్లో బాల్కా సుమన్ పరామర్శ. ఆదిలాబాద్ జైల్లో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పరామర్శించిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో కలిసి జైలుకు వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీ అరాచకాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా ఖ్యాతంపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కు 10 స్థానాలు, సిపిఐకి 14 స్థానాలు లభించినప్పటికీ అధికారాన్ని దక్కనివ్వకుండా కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందని కేటీఆర్ అన్నారు. కేవలం 7 స్థానాలు గెలిచిన అధికారం చేజిక్కించుకునేందుకు అధికార దుర్వినియోగం చేశారని ఆరోపించారు. మహిళా కౌన్సిలర్లపై అసభ్య ప్రవర్తన, దాడులు జరిగిన సంబంధిత మంత్రి, ఎంపీ స్పందించలేదని విమర్శించారు. ఇదే తరహా ఘటనలు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకున్నట్టు పేర్కొన్నారు. కేతన్పల్లి అక్రమాల్లో ప్రశ్నించినందుకే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు పలువురు నేతలపై కేసులు పెట్టి ఆదిలాబాద్ జైలుకు తరలించారని కేటీఆర్ ఆరోపించారు. ఇది ఎంత దుర్మార్గమైన సంఘటన అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏమంటా ఈ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిండు అప్పటి నుంచి ఈ అరాచకాలు ఎక్కువైనాయి. ముఖ్యంగా ఇది చెన్నూరు నియోజకవర్గం. ఎవరు? వివేక్ గారు, V6 అధినేత, వెలుగు అధినేత, అక్కడ మంత్రి, ఎమ్మెల్యే మంత్రిగా కొనసాగుతుండు. ఫస్ట్ నుంచి ఉద్యమ నాయకుడు బాల్కా సుమన్ గారి మీద వివేక్ గారికి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎందుకంటే రాజకీయంగా ఆయన పెద్దపల్లిలో భారీ మెజార్టీని ఓడించుడు. ఆ కోపంతో ఎక్కడ ఏం ఒత్తాలి, ఎక్కడ ఏం చేయాలనే లెక్కలనే ఇప్పటికీ వివేక్ గారు పనిచేస్తున్నట్టు తెలుస్తుంది మిత్రులారా. ఇప్పుడు ఎమ్మెల్యేగా కేతన్పల్లి మున్సిపాలిటీలో బాల్కా సుమన్ గారు మాజీ ఎమ్మెల్యే, అక్కడ వివేక్ గారు మంత్రి. ఒక మంత్రి అయి ఉండి కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా మున్సిపాలిటీలో కూడా కనీసం మీకు మెజారిటీ వచ్చేంత గెలవకపోతుంది. వాళ్ళు ప్రతిపక్ష పార్టీ 14 గెలిస్తే మీరు 7 గెలిచి మాకే అధికారం కావాలి, మాకే చైర్మన్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది వివేక్ సార్? ప్రశ్నించినందుకు ఒక ఉద్యమ నాయకుడు బాల్కా సుమను తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేశాడు. బాల్కా సుమన్ లాఠీ దెబ్బలు పడడు. సమైక్యాంధ్ర రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడి ఒక ఉద్యమ నేత 100 కేసులు పెట్టుకొని ఎదిగి ఒక దళిత సామాజిక వర్గం నుంచి ఎదిగి ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా, విప్పుగా అయి, సరే రాజకీయాలలో అధికార మార్పిడి కామన్, మీరు మంత్రి కావచ్చు. ఇవాళ
ఒక్క ఉద్యమ నాయకుడు జైల్లో పెడతారా ప్రశ్నించినందుకు? మీకు మెజారిటీ లేకుండా మీకు అధికారం కావాలి. అడిగితే ప్రతిపక్ష నాయకుడిని ఆదిలాబాద్ జైల్లో ఎంతమంది ఎన్ని రోజులు పెడతారు, ఎన్ని రోజులు నిర్బంధాలు పెడతారు? వివేక్ గారు ఇది పద్ధతేనా? ఇది దీని మీదనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న రెస్పాండ్ అయ్యి ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీని కూడా కలుపుకొని చేస్తున్నట్టున్నారు, ఇది అరాచకాలు చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ గారు ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి. పాలమూరులో అరాచక పర్వం, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో 2 ఏళ్లుగా అతలాకుతలం, అధికారం అండతో ఆగడాలు, అకృత్యాలు, దాడులు, దౌర్జన్యాలు, 2 ఏళ్లుగా హత్యా రాజకీయాలు, కుల విద్వేషపు ఘటనలు తీవ్రం, లగిచెర్ల మొదలు పోరుకొని పురపూరు వరకు పచ్చని పల్లెల్లో ఫ్యాక్షన్ నీడలు, ప్రశ్నించే దాడులు, ఎదురు తిరిగితే హత్యలు, సామాన్యుల సమిధలు, టానా మెట్లెక్కిన దక్క న్యాయం, బలహీనులపై ఉల్టా కేసులు, రాజకీయ కక్షలతో గుండాగిరి, బీఆర్ఎస్ నేతలపై ఉక్కుపాతం, రజక బాలుల మృతితో రగులుతున్న బీసీలు, తెరపైకి దాష్టికాలు. ఎంత దుర్మార్గం చూడిగో. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇది ఏం పేపర్, ఇది నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ రాశారు మిత్రులారా. అంటే మొన్న 2 ఏళ్ళు ఒక రెడ్డి సాబ్, జిల్లాకు రెడ్డి సాబ్ వస్తుంటే దుర్మార్గుడు ఉంటాడు. పాలమూరు ఒకనాటి వెనుకబడిన పొట్ట చేత పట్టుకొని వలసపోయిన జిల్లా, జీవనదులు పారుతున్న పొలాలు బీడుపడిన దృశ్యం, సుదీర్ఘ కృష్ణా తీరం ఉన్న గంజి కేంద్రాలే దిక్కైన ధైన్యం, పాలకుల వివక్షతో దుర్భిక్ష నేలగా మారిన పాలమూరు తలరాతను కేసీఆర్ మార్చాడు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగా పూర్తి చేశారు, నదీ జలాలను పొలాలకు మళ్లించారు, పడావు భూములను పసిడి సిరులు పండించేలా చేశారు, పాలమూరును పచ్చని పొలాల మారుగా మార్చారు అని చెప్పేసి ఒక రాసి ఏమేమి రాశారంటే ఇందులో సొంత జిల్లా, ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరులో అరాచక పర్వం కొనసాగుతుంది. 10 ఏళ్ళు ప్రశాంతంగా ఉన్న జిల్లా 2 ఏళ్ళుగా భయాందోళనల మధ్య బతుకుతుంది. ఒక నిమిషం మిత్రులారా, ఇది చూడు కథ. హత్యలు, దాడులు, కొన్ని సంఘటనలు. ఇగో కుమ్మెరలో కాంగ్రెస్ నేతల దాడిలో మృతి చెందిన పసిపాప మృతదేహంతో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ దవాఖాన ధర్నా చేస్తున్న బాధితులు. ఇగో జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం దొన్వాడ శివార్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దు నిరసన దిగిన పలు గ్రామాల రైతులు, అక్కడ పోలీసుల పర్వం. మహబూబ్నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ కవరేజ్కి వెళ్లిన జర్నలిస్ట్ సరితపై దాడి దిగుతున్న కాంగ్రెస్ నాయకులు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంపై మాజీ సర్పంచ్ సాయిరెడ్డి బహిరంగ విమర్శలు చేశారని నేపథ్యంతో ఆయన ఇంటికి దారి లేకుండా అడ్డంగా గోడ కట్టడంతో ఇరుకు సందులో నుంచి మృతదేహాన్ని తీసుకెళ్తున్న బంధువులు. ఇజుడు కథ. శశిరెడ్డి మృతదేహం బైక్పై గద్వాల తీసుకెళ్తున్న దృశ్యం. ఒక్కొక్కటి ఎంత దుర్మార్గం. మంత్రి వాకిటి శ్రీహరి సొంత నియోజకవర్గం నారాయణరావుపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డులో ఎస్సీ జనరల్ బీజేపీ అభ్యర్థి ఎరకల మహాదేవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అక్కస్తో చిన్నంబాయి మండలం లక్ష్మీపల్లి కొల్లాపూర్ అసెంబ్లీలో 2 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డిని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఇది కాంగ్రెస్ గుండాల పనిన ఆరోపణలు ఉన్నాయి. కొండారెడ్డిపల్లిలో గురువారెడ్డికి డబ్బుల విషయంలో గుడిలో ఆయన్ను రాత్రి బంధించగా అవమాన భారంతో ఊరేసుకొని తెచ్చిపోయాడు. ఒకటి, కాంగ్రెస్ సర్కార్ రైతులకు పూర్తిగా రుణమాఫీ చేశామని ప్రకటించామని తను పూర్తిగా రుణమాఫీ కాలేదని రైతులే ముత్తుకుంటున్నారు. దీంతో సీఎం సొంత జిల్లా కొండారెడ్డిపల్లిలో రైతులందరికీ రుణమాఫీ జరిగిందో లేదో తెలుసుకోవడానికి వెళ్ళిన మహిళా జర్నలిస్ట్ మీద అన్నాడు. ఏం జరిగిందో చూసారు కదా, 2 మహిళా జర్నలిస్టుల మీద దాడులు చేసిరు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడి తమ పంట పొలంలో ఇసుక అక్రమరావు చేస్తున్న ట్రాక్టర్ వెళ్లొద్దని ఎదిరించిన విపనగండ్ల మండలం తూముకుంట గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి అనే రైతుపై కాంగ్రెస్ గుండాలు దాడికి దిగబడ్డాయి. ఆయనపై హత్యాయత్నానికి యత్నించాయి. ఇదొక సంఘటన చూడండి. ఎన్నున్నాయో. కోస్గిల జొన్నల మాజీ సర్పంచ్ రవినాయక్ మీద మొత్తం టోటల్ ఎంత సమస్త తెలంగాణ వచ్చి, అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక సొంత జిల్లాలో ఇట్లా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉండాలి, ఎంత ఎమర్జెన్సీ పాలన సాగుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలారా. ఇది ఎందుకంటే ఎవరు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా పేదలే సమిధలు అవుతారు, అమాయకులు సమిధలు అవుతారు. వీళ్ళు రాజకీయంగా వాళ్ళకు పడక కిందోని మీద కార్యకర్తల మీద. మొన్నటిదాకా సిరిసిల్ల జిల్లాలో కూడా బీఆర్ఎస్ కార్యకర్త ఎవ్వరు దొరికితే వాళ్ళను అక్రమ కేసులు పెట్టుకుంటే జైలుకు పంపారు. ఎంత దుర్మార్గం వ్యవస్థ అంటే, తట్టడి మట్టి తీయకుండా అంచనాలతో బుల్డోజర్ల దండయాత్ర. ఖమ్మంలో పేదల గూడును కూల్చేసిన కాంగ్రెస్ సర్కార్
భూదాన్ భూమిలో కట్టుకున్న ఇల్లు నిర్భయంగా నేలమట్టం, పొద్దున్నే జేసీబీలతో విరుచుకుపడ్డ అధికారులు, 12 ఏళ్లుగా నివసిస్తున్న 700 కుటుంబాల రోడ్ల మీదకి 4 జిల్లాలకు చెందిన 600 మంది పోలీసులతో బందోబస్తు, రియల్ ఎస్టేట్ కోసమే బస్తీని తుడిచేశారంటూ ఆరోపణలు, అమాయకులపై మేలు చేసేందుకు అమాత్యుడి నిర్వాకం, కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసిన వెలుగుమట్ల బాధితులు, ఇల్లు కూల్చడమే ప్రజాపాలన. ఇది 3వ పేజీలు ఉన్నట్టుంది. ఇది చూడండి మిత్రులారా, ఖమ్మం నగర శివార్లను వెలుగుమట్ల ప్రాంతంలో నిరుపేదల ఇళ్లను కూల్చేసిన సామాగ్రి మున్సిపల్ ట్రాక్టర్లు తరలిస్తున్న దృశ్యం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మొత్తం పేద ప్రజల మీద ఈ బుల్డోజర్ల రాజ్యం నడుస్తుంది. ఈ హైడ్రాను దిక్కుమాల హైడ్రాన్ పెట్టి ఒకటి ఈ బుల్డోజర్ల రాజ్యం దండయాత్ర చేస్తూ పేదల ఉసురు తీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నిన్న ఈ కవరేజ్ చేయడానికి ఈ భూదాన్ భూముల్లో కట్టుకున్న పేదల ఇల్లు కూల్చివేసారు కదా. ఖమ్మం జిల్లాకు వెళ్తున్న హైదరాబాద్ నుంచి సీనియర్ జర్నలిస్టులు, యూట్యూబర్లు కొంతమంది వెళితే వాళ్ళని ఎంత దుర్మార్గం చేసినట్టు మిత్రులారా. ఒక్క నిమిషం చూడండి. చూడండి మిత్రులారా, ఎంత దుర్మార్గమైన పాలన నడుస్తుంది ఇక్కడ. దాసరి శ్రీనివాస్ గారు అని కాలోజ్ టీవీ CEO హైదరాబాద్. అంటే ఎప్పుడు పేదల సమస్యల మీద స్పందించే వ్యక్తి ఇతను. ఇంకా తొలివేలుగు రఘు, ఈయన ఖమ్మం వెళ్తుండగా అందరిని అరెస్ట్ చేసి దుర్మార్గంగా కింద పడేసిరు జర్నలిస్టులను. ఇది ఏం అరాచక పాలన కొనసాగుతుంది రేవంత్ రెడ్డి గారు? ఇదేనా మీ పోలీసులకు చెప్పే వ్యవహారం? ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతుందో, పేదల గుడిసెలు కూలగొడుతుర్రు. పేదల గుడిసెలు కూలగొడితే మీ ప్రభుత్వానికి కూడా నష్టమే కదా. ఎందుకు కూలగొడుతుర్రు, అక్కడ సంఘటన ఏం జరుగుతుంది? మీ స్థానిక మంత్రులతో ప్రెస్ మీట్ పెట్టించండి, ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ పెట్టించి చెప్పియండి. ఆ కూలగొడుతున్న వాళ్ళకి ఏం నష్టపరిహారం ఇస్తారో ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి పునరావాసం కల్పించినాక వాళ్ళకి కూలగొట్టండి. కవరేజ్కి వెళ్ళే జర్నలిస్టులను కూడా ఇక్కడ దాడులు చేస్తూ, అక్రమ అరెస్టులు చేస్తూ జైళ్ళకు పంపిస్తే మీ ప్రజాపాలన ఇదేనా? కవరేజ్ ఒక సంఘటన చూస్తే ఏమైతే మీ ప్రభుత్వాలు పడిపోతున్నాయా? అంత చక్కగా జరిగినప్పుడు ఖమ్మం జిల్లాలో పేదలకు న్యాయం జరిగినప్పుడు వీళ్ళు ఎందుకు పోయినాం అక్కడికి? ఇంత దుర్మార్గంగా అరెస్టులు చేసుకుంటా కింద పడక కూడా ప్రశ్నించడం ఉండొద్దా మీ తెలంగాణ రాష్ట్రంలో? నీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కూడా దాసరి శ్రీనివాస్, తొలివేలుగు రావు లాంటి వాళ్ళు ఎంతో మంది బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా కొన్ని విషయాల్లో వ్యతిరేకంగా వార్తలు లేదు, కొన్ని విషయాలు బురదల్ని కూడా నీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు రేవంత్ రెడ్డి గారికి. మర్చిపోకండి, అధికారానికి వచ్చి గద్దెనెక్కినాక ఇటువంటి ఉద్యమకారులను, ఇటువంటి జర్నలిస్టులను మీరు అక్రమంగా అరెస్టులు చేస్తూ జైలుకు పంపుతారు. ముందస్తు అరెస్టులు చేసుకుంటూ నిర్బంధిస్తారు. దేనికి మంచిది ఇది? హైడ్రా పేరు మీద హైదరాబాద్లో పేద ప్రజలు ఉసురు పోసుకోరు. ఇప్పుడు ఈ జిల్లాలకు వచ్చి అక్రమాలు, అన్యాయాలు అంటూ వాళ్ళకి పట్టాలు ఇచ్చినాక 100 గదాలు పట్టాలు ఇచ్చినాక కూడా వాళ్ళను ఖాళీ చేయించడానికి ఇంత దుర్మార్గంగా 100 మంది పోలీసులు పెట్టి మీరు ఒక్కసారి ఖమ్మం జిల్లా పర్యటించండి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. గిట్లా ఉంటే మీ ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోతుంది. ఇటువంటి వ్యవహారాలు చేస్తే ప్రజా వ్యతిరేక విధానాలకే గత ప్రభుత్వం జరిగిన తప్పిదాలనే ప్రజలు సహించలేక మీకు వాళ్ళ మీద వ్యతిరేకతతో మీకు ఓటేసిండు, మీ మీద ప్రేమతో కాదు. ఉద్యమకారులను జైలుకు పంపుతున్నారు, అక్రమంగా కేసులు పెడుతున్నారు, రాజకీయ కుట్రలు ఇవన్నీ అన్యాయంగా చాలా 100 మందిని జైల్లో పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. ఇంత దుర్మార్గంగా నడుస్తుంది వ్యవస్థ. దిశ పేపర్లో ఇవల్ల సిరిసిల్ల వార్తకు వచ్చేసి మిత్రులారా, అంతర్మదనంలో సిరిసిల్ల కాంగ్రెస్. ఎన్నికల తర్వాత పత్తాలేని బడా లీడర్లు, పార్టీని వెంటాడుతున్న వర్గ విభేదాలు, అధికారంలో ఉండి ప్రేక్షక పాత్ర, ఆత్మ పరిశీలన చేసే యోచనలు అధిష్టానం. సిరిసిల్లాలోని కాంగ్రెస్ నేతల అంతర్మదనంలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి కారణం మున్సిపల్ ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ కావడమే స్పష్టమవుతుంది. సిరిసిల్ల బల్దియా పై కాంగ్రెస్ జెండా ఎగరడం దేవుడెరుగు కానీ కనీసం ఆశించిన స్థానాలు రాలేదని కుంగిపోతున్నట్లు వినపడుతుంది. ఎన్నికల తర్వాత పార్టీలోని బడా లీడర్లు పత్తా లేకుండా పోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా పార్టీని వర్గ విభేదాలు వెంటాడుతూనే ఉన్నాయి. అధికారంలో ఉండి కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఆ పార్టీ వర్గాలు బహిరంగంగా వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో అధిష్టానం ఆత్మ పరిశీలన చేస్తుందని చెప్పి పరిశీలన ఏది ఏ పేజీ వచ్చి 2వ పేజీ లాగా చూద్దాం ఈ వార్త ఏది కదా.
అంతర్మదనలు సిరిసిల్ల కాంగ్రెస్. సిరిసిల్ల మున్సిపల్లో అటర్ ఫ్లాప్. ఎన్నికల ఇటువంటి వార్త దిశలో చూడక బారోలే. సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్కు ఒకటి ఫస్ట్ మొట్టమొదటి వ్యతిరేక వార్త నాకు తెలిసి మొత్తం సగం కాంగ్రెస్ పార్టీ అబ్బు 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 అని రాసి సగం కథం చేసింది ఈ పేపరే. మళ్ళా ఇవాళ మొట్టమొదటిసారి ఒక నిజమైన వార్త రాసిందని నేను భావిస్తున్న మిత్రులారా. ఆగురు ఏం రాసిరు చెప్తా. ఎన్నికల తర్వాత పత్తాలేని లీడర్లు, పార్టీని వెంటాడుతున్న వర్గ విభాగాలు అధికారులకు ఉండి ప్రతిపక్ష పాత్ర ఆత్మ పరిశీలన చేసే యోచనలో అధిష్టానమాట. సిరిసిల్ల కాంగ్రెస్లో పార్టీ నేతల అంతర్మదనం ఉన్నట్టు తెలుస్తుంది. సిరిసిల్ల బదిలీపై కాంగ్రెస్ జెండా ఎగరడం దేవుడేరు కానీ కనీసం ఆశించిన స్థానాలు రాలేదని కుంగిపోతున్నారు. ఎన్నికల తర్వాత పార్టీలోని బడా లీడర్లు పత్తా లేకుండా పోయారని విమర్శలు వెలువెత్తున్నాయి. విమర్శలే ఉంది, కనిపించకుండా వెళ్ళిపోయారు కదా, పట్నం వెళ్ళిపోయారు. పార్టీని వర్గ విభేదాలు వెంటాడుతున్నాయి. అధికారం నుండి కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఇది మాత్రం తప్పుతు మిత్రమా. అధికారం నుండి మామూలు అధికారాలు చెలాయిస్తారు, పదవులు లేకుండా చెలాయిస్తారు కదా. వాళ్ళు ఇవ్వాలని చెప్తారు, అక్రమ కేసులు పెట్టుకుంటే జైలుకే పంపబడుతుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో అటర్ ఫ్లాప్ అయింది. సిరిసిల్ల మున్సిపల్ పీఠం దక్కించుకోకపోవడం సరికాదు కదా, కనీసం ఊహించిన సీట్లను కూడా సాధించలేకపోయింది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం అత్యధిక సీట్లు సాధించి మూడోసారి సిరిసిల్ల మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడం ప్రభంజనం సృష్టించింది. కాగా బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు 39 వార్డుల్లో 39 వార్డుల్లో 22 స్థానాలు మాత్రం గెలిపోయింది. ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో 27, 5 ఎక్కువ. తక్కువ ఓట్లతో కొన్ని స్థానాలు చేజార్చుకుని గమనార్హం. 30 ఈ బీఆర్ఎస్ పార్టీకి పత్తలేని ముఖ్య లీడర్లు, కుమ్ములాటలు, మన్ను సరే ఏదేమైనప్పటికీ ఇది సిరిసిల్ల ప్రజలకు దండం పెట్టాలి, మొక్కాలి. అసలు సిరిసిల్ల ప్రజలు సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో అద్భుతమైన తీర్పునిచ్చారు. కాంగ్రెస్ను లాగి పెట్టి చెంప మీద కొట్టినట్టయింది. ఎందుకంటే అభివృద్ధికి పట్టం కట్టారు సిరిసిల్ల ప్రజలు. బీఆర్ఎస్ పార్టీకి అధికారాలు ఉండగా అన్ని అధికారాలు చెలాయించుకునే అవకాశం ఉన్నప్పటికీ అప్పుడు 22 వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక విచ్చలవిడి అరెస్టులు, అక్రమ కేసులు, మన్ను మషాడ మొత్తం ఒక రెడ్డి సాబ్ చేతులు నడుస్తుంది సిరిసిల్ల మొత్తం. అధికారం ఉన్నా లేకున్నా ఈ అధికారాన్ని యూజ్ చేసుకుని ఎవ్వని ఎక్కడ దొక్కాలో మొత్తం ఒక గుత్తాధిపత్యం చేసుకొని బీసీ నాయకులను ఎస్సీ నాయకు పక్కన పడేసి ఒక లీడర్ మీద నడుస్తుంది. పార్టీ సర్వనాశనం, సత్యనాశనం అయింది కాంగ్రెస్ పార్టీ. దీనికి కారణం మున్సిపల్ ఎన్నికలు. 39 వార్డుల్లో 6 కాంగ్రెస్ లీడర్లు సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఇది. అధికారం నుండి 6 ఇంకా బీజేపీలకు 5 వచ్చినాయి. దిశ పేపర్ అద్భుతంగా రాశాడు. సిరిసిల్లాలో నాయకత్వం లేదు, నాయకత్వం లేకనే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిందని రాశారు. అధికారం ఉన్న 22 వచ్చి బీఆర్ఎస్కు 27 ఇప్పుడు ప్రతిపక్షాలు ఉండగా వస్తే ప్రజల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగినట్ట తగ్గినట్ట కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేయాలి. అది నాయకత్వం. అరే కేటీఆర్ అనేట ఆయన 10 రూపాయల పని చేస్తే మీరు 11 రూపాయల పని చేసి ప్రజల నుంచి ఓట్లు తీసుకొని పార్టీ బలోపేతం చేసుకొని కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలబడే నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పట్టించుకున్న నాదులు లేడు సిరిసిల్లాలో. లేక మొన్న బీసీ అధినాయకత్వాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి సంగీత శ్రీనివాస్ అనే పద్మశాలి బిడ్డకు ఒక జిల్లా అధ్యక్ష పదవిస్తే ఆయనను కూడా తొక్కాలని స్టార్ట్ చేస్తున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ పార్టీ ముంచడానికి ఎవ్వడు అవసరం లేదు. మీ గ్రూపులు మీకు చాలని బ్రహ్మాండంగా రాశాడు వార్త. హైదరాబాద్ గెలిపికిండట కథ. ఇక్కడ ఆయన సర్వనాశనం సత్యనాశనం చేసిన పార్టీని మళ్ళీ పట్నం పోయాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడు మళ్ళీ జర పార్టీ కష్టపడి మళ్ళీ ఇక్కడ లీడర్లు కొంచెం మంచిగా ఏయంగా నచ్చి మళ్ళీ సర్వనాశనం సత్యనాశనం చేసి మళ్ళీ పోతాడు. ఆయన ఉద్దేశము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖతం చేసి పోవాలి, భవిష్యత్తులో ఇంకో పార్టీ మారి మళ్ళీ ఇక్కడ తెచ్చుకోవాలి, సిరిసిల్ల చేసుకుంటూ మళ్ళీ. ఎందుకంటే అదే వ్యాపారం కాబట్టి అనేది ఓట్ల వ్యాపారము, సీట్ల వ్యాపారము, ఇక గదే నడుస్తుంది ఇది కథ. 2 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం డెవలప్మెంట్ చేసినా మీరు, ఏం చేసినారు, కాంగ్రెస్ పార్టీ ఏం బలోపేతం చేసినావు ఇక్కడ చెప్పరాదు. పుట్టు తెలంగాణ వాళ్ళు చెప్పుకుంటావు కదా, అయ్యా మంది మీద ఒర్రుడు కాదు, మీ పనితీరు గిల్ల చూపించాలి. 6 నువ్వు పెద్ద లీడరు కదా, 30 ఏళ్ళ లీడరు కదా, మొత్తం తెలంగాణ కోసం ప్రాణవంతి ఇచ్చి మొత్తం నీ కుటుంబం త్యాగాలు చేసి మొత్తం 100 ఎకరాలు అమ్ముకున్నావు కదా. మళ్ళీ ఎడవాయనిది సిరిసిల్లాలో ఎడవాయని పనితీరు అన్న ఒంటి చేత్త గెలిపించుకొస్తావు కదా నీకు ఇస్తే. వాటిల్లో కౌన్సిల్ నిలబడికి దిక్కు లేరు మీకు. నీ పార్టీకి నువ్వు చేసే నాయకత్వంతో ఎవడని కాంగ్రెస్ టికెట్ ఇద్దామంటే కూడా పారిపోయాడు. బలవంతంగా ఇచ్చి నిలబెడితే 6 వచ్చినాయి. అది కూడా పాపం సంగీత శ్రీనివాస్ ఆయనతో ఆ బీసీ లీడర్లను పద్మశాలి లీడర్లను పట్టుకొని ఆసాంలో బతిలాడితే 6 వచ్చినాయి. లేకపోతే అది కూడా మొత్తం 0 వచ్చు నీకు, 0 గుండు 0. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు సిరిసిల్ల కాంగ్రెస్ మీద దృష్టి పెట్టాడన్న. ఇప్పుడు కేటీఆర్ మీదనో కేటీఆర్ అనుచర వర్గం మీదనో మీరు కోపం తీసుకోవాలను గీనకు ఆ పగ్గాలు చెప్తే అది అటర్ ఫ్లాప్ అవుతారు. మరి వెనుకటి రోజులు మొత్తం మర్రవాడే చరిత్ర సిరిసిల్లది కూడా మర్రవాడే చరిత్ర, ఉద్యమ చరిత్ర. ఎవరు భయపడితే కూడా భయపెట్టిస్తే కూడా భయపడే చరిత్ర కాదు సిరిసిల్ల బిడ్డలది. ఆసాములను బెదిరిస్తేనో
యజమానులు బెదిరిస్తే ఓట్లేరు, ప్రేమతోని ఓట్లు పద్మశాలి దగ్గర ప్రేమతో ఓట్లు తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఆసాంలకు మీటింగ్ పెట్టి మీకు బిల్లులు రావు, కాంగ్రెస్ కోట పోతే బతుకమ్మ చీరలు ఆర్డర్ లాగుతాయి, డెవలప్మెంట్ ఆగుతాం, బెదిరిస్తే ఓట్లు ఇస్తారా? అయ్యా ఇక్కడ ఇన్ఛార్జ్ గారు లీడర్ మీరు పెద్ద బెదిరించి సగం ఓట్లు నాశనం చేసినావు కదా. ఆ టికెట్ల మంచి వాళ్ళకి ఇస్తే అయిపోవు కదా. ఆయన ఇవ్వకపోతే నువ్వు గిసుంటోళ్ళకి ఇస్తావు టికెట్. మళ్ళీ ఏడవయా కథ. దిశ పేపర్ పరువు తీసే చూడకు పత్తాలేని బడా లీడర్. మళ్ళీ పట్టణంకు అటే ఉంటేనే అయిపోవు కదా. ఇక్కడ లీడర్లన్నా బాగుపడదురు. మళ్ళీ రాజీనామా చేయడం, పదవికి రాజీనామా చేసి ఇప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ 6 సీట్లే 6 కౌన్సిల్లో గెలిచినాం కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను, పోయి హైదరాబాద్ ఉంటున్నా, ఇక్కడ లీడర్ అన్న బతుకుతారు కదా. పనితనం ఈ కాంగ్రెస్ను బలోపేతం చేసేట్టు ఉండాలి. ఇక్కడ నచ్చి ఉండు, ఏం పని అక్కడ నీకు అధికారం ఉంది, కొంచెం డెవలప్ చేసి సిరిసిల్లను. ఆయన చేస్తేనేమో ఓన్లు రోడ్లే పోసి మొత్తం సిరిసిల్ల డెవలప్ కాలే అని చెప్తున్నావు కదా. రోడ్లు తప్ప సిరిసిల్ల ఏం లేదు అంటున్నావు కదా. నువ్వే ఏం చేయలే కేటీఆర్ అంటున్నావు కదా. మధ్య ఆయన చేయని డెవలప్మెంట్ నువ్వే చేసి ఇవన్నీ డెవలప్మెంట్ చేసినా అని చెప్పు. సిరిసిల్ల పద్మశాలిని కోట్లేస్తాడు. మరి ఏం చేసినావు చెప్పి 2 సంవత్సరాలలో ఉన్న 3 కోట్లు మున్సిపల్ కడితే ఆయన అవి కథం పట్టిస్తావి, అయితే అవి క్యాన్సిల్ చేపిస్తావి. ఆ ముస్తాబాద్కి డబల్ రోడ్ బిబల్ రోడ్ అయితే అది క్యాన్సిల్ చేపిస్తావి. వాళ్ళు ఏం చేసినావు నువ్వు ఈ 2 సంవత్సరాలలో చెప్పాలి. ఇది సిరిసిల్ల ప్రజలారా, వాస్తవానికి మీరు బాగా ఆ నాయకుడికి బాగా బుద్ధి, ఆ నోటి దురుసుకు మంచి బుద్ధి చెప్పారు. సిరిసిల్ల పద్మశాలిల మీద నాకు బాగా ప్రేమ ఉందని మాట్లాడతాడు ప్రెస్ మీట్లల్లో. ఇక్కడ బైపాస్కు కేటీఆర్ అనేట ఆయన పద్మశాలి సంఘం భవనం ఇచ్చి 5 ఎకరాలు జాగిచ్చి 8 కోట్లు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ నాయకుడు ఏమంటే మీ బిల్డింగ్ ఆగింది. బిల్లులు రాకుండా అడ్డుకుంది ఈ నాయకుడు. ఎందుకంటే సిరిసిల్ల పద్మశాలి తన కోట్లు వేయలేదని ఆపిన వ్యక్తే గనుడిని. ఇప్పటికి బిల్లులు వస్తలేవు కాంట్రాక్టర్కు, ఆ పనులు అక్కడనే ఆపేశారు. మళ్ళీ సిరిసిల్ల పద్మశాలలో బాగా ప్రేమ ఉంది మాకు, బాగా కొంచెం వ్యూహంలో బాగానే నాకు మున్సిపల్ ముంగట్టిన బిల్లులు లోకల్ పద్మశాల బిల్లులు ఇతర ఓట్లు పడగా ఇన్ని సీట్లు ఎరువు కదా. అది కూడా లేకపోయా చెప్పేటోడు దిక్కులేడా. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దిక్కితే మీకేంది? మీరు మంచిగుండా, మీరు 2-3 నాయకులు సల్లగా బతకాలే. కార్యకర్త ఎక్కడ పోతే నీకేంది, ఎవడెక్కడ పోతుంది? కాంగ్రెస్ కార్యకర్తల రక్తం చుక్కల మీద పోయి ఈరోజు అధికారంలోకి వచ్చింది. జైల్లోకి పోయి ఉపాసాలు పడినారు కాంగ్రెస్ కార్యకర్తలు. కానీ వచ్చి ఇక్కడ 3-4 లీడర్లు ఇప్పుడు అజమాయి చెలాయిస్తున్నారు. మండలానికి ఒక లీడర్ని పెట్టుకుని తన సామాజిక వర్గం లీడర్ని పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు సిరిసిల్ల నియోజకవర్గంలో. అది కథ, ఈ లీడర్ కథ గది. ప్రజలారా, కాంగ్రెస్ నాయకులారా, మీరు కూడా ఉన్న విషయాన్ని అధిష్టానానికి చెప్పండి. ఈ నాయకుడు ఉన్న రోజులు కాంగ్రెస్ భూస్థాపితం సిరిసిల్ల తప్ప ఎప్పుడు బాగుపడదని నేనైతే మీకు ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే విమర్శించడం లేకపోతే నాలాంటి మీ తప్పిదాలు చెప్పకపోతే మీ పార్టీ 6 సీట్లు రాకపో. నేను అప్పుడప్పుడు ఇంకా అలర్ట్ చేసి పోతుర్రా నాయన పోతుర్రా అంటే ఆయన 6 సీట్లు వచ్చినాయి. లేకపోతే గుండుస్తున్నావచ్చు. ఆయన కథకు, ఆయన నాయకుని కథకు గుండుస్తున్నావచ్చు పక్కా. ఇది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులపై అక్రమ నిర్బంధాలు, జైళ్లు, అరెస్టు దయచేసి ఆపండి. ఎందుకంటే ఇది ఎప్పటికీ మంచి ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టలాంటిది. దయచేసి చెప్తున్నా, తొలివెలుగు రఘు గారు కానీ ఇంకో ఏ జర్నలిస్ట్ అయినా ప్రజల సమస్యలు చూస్తారు, వీళ్ళు పోయి కత్తులు పట్టుకుని యుద్ధాలు చేస్తారా సార్? ఎందుకు అవన్నీ? కవరేజే కదా చేసేది. ఒక వీడియో వాళ్ళు మాట్లాడాల బాధ మీకు ప్రభుత్వం దృష్టి తీసుకొస్తారు కదా. దానికి ఈ ముందస్తు అరెస్టులు కానీ అక్రమ అరెస్టులు కానీ ఇవన్నీ అవసరం లేదు కదా. నీ ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా అది. ఓకే మిత్రులారా, ఈరోజు ఈ బలగం టీవీ వార్తలు ఇంతటితో ముగిద్దాం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, జర్నలిస్టులపై దాడులు ఆపండి, అక్రమ కేసులు ఆపండి, ఈ ముందస్తు అరెస్టులు నిర్బంధాలు ఆపితేనే మీ ప్రభుత్వానికి మంచిది. లేకపోతే మళ్ళీ జర్నలిస్టు లోకం అంతా ఒకటవుతుంది. పోయినసారి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కొన్ని సంఘాలు కలిసి ఎట్లా పనిచేసి గద్దె దించినాయో మిమ్మల్ని అదే పరిస్థితి తెస్తాయి. వాస్తవాన్ని చెప్పాలంటే బాగా ఊహించారు రేవంత్ రెడ్డి సర్కార్ గురించి. కేసీఆర్ అట్లా ఇట్లా అని. ఇప్పుడు కేసీఆర్ విలువ, బీఆర్ఎస్ ప్రభుత్వం విలువ తెలుస్తుంది జర్నలిస్టులకు కూడా. ఎక్కడో చిన్నదో 1-2 మిస్టేక్లు జరగవచ్చు, నష్టాలు జరగవచ్చు బీఆర్ఎస్. కానీ అడుగడుగుల నిర్బంధాలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో అడుగడుగుల నిర్బంధాలు, కేసులు, స్వేచ్ఛగా రోడ్ల మీద స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి తీసుకొస్తారు ఈ పోలీసు రాజ్యంతో. ఎప్పటికైనా మంచిది కాదని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ బలగం టీవీ వార్తలకు సెలవు.